సూపర్ 8 స్టేజ్కి చేరిపోయింది ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. జింబాబ్వే శ్రీలంకని కూడా ఓడించి వాళ్ళ గ్రూప్ని టాప్ చేసి గ్రూప్ 1 ఆఫ్ సూపర్ 8లో అన్ని అన్బీటెన్ టీమ్సే ఉండేలాగా ఫిక్స్ చేశారు. అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలి, ఫామ్లో లేడు, మిగతా వాళ్ళని డ్రాప్ చేసినప్పుడు తనని కూడా డ్రాప్ చేయాలి అని ఏవైతే కమెంట్స్ వస్తున్నాయో వాటిని కాస్త అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం లాజికల్ రీజనింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ నాట్ ఆల్ ఎమోషన్, కొంచెం లాజికల్ అండ్ అఫ్ కోర్స్ కాస్త నంబర్స్ కూడా చాలా మందికి ఇష్టం కాబట్టి ఆ నంబర్స్ కూడా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్ అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి. నాకు కాస్త జలుబుగా ఉంది, వీడియో మొత్తం చూసాక మీకు జలుబు అంటుకుంటే నాది పూచి కాదు, ముందే చెప్తున్నాను మా బ్రో, తర్వాత చెప్పొద్దు వార్నింగ్ ఇవ్వలేదని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జింబాబ్వే శ్రీలంకని ఓడించారు వాళ్ళ ఆఖరి గ్రూప్ గేమ్లో అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ రన్ చేజ్. 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 178 చేజ్ చేశారు సక్సెస్ఫుల్గా. ఆఖరి ఓవర్ దాకా వచ్చింది మ్యాచ్. బట్ అఫ్ కోర్స్ సికందర్ రాజా ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. తర్వాత బెనెట్ మరొక అన్బీటెన్ ఇన్నింగ్స్. యావరేజ్ లేదు ఈ కుర్రాడికి ఇప్పటిదాకా ఈ వరల్డ్ కప్లో, అవుటే అవ్వట్లేదు. ఓ 64 నాట్అవుట్, 48 నాట్అవుట్, ఇక్కడ కూడా 60+ నాట్అవుట్. క్యాతో బి బ్యాటింగ్ కర్రా భాయ్. సికందర్ రాజా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తోటి ఒక 45 ఇన్నింగ్స్ ఆడేశాడు. సూపర్. అండ్ రన్ చేజ్ మటాష్ మంగళగిరి చేశారు. దాంతో శ్రీలంకని కూడా ఓడించి వాళ్ళు అడుగుపెట్టారు సూపర్ 8లోకి. నౌ ఎవరు అనడానికి కూడా లేదు, ఐర్లాండ్తో మ్యాచ్ వాష్అవుట్ అయింది కాబట్టి, అక్కడ ఓడిపోయి ఉంటే, ఆస్ట్రేలియా గెలిచుంటే, ఇదంతా లేదు. ఇంకా దే డిజర్వ్ టు బి ద సూపర్ 8. ప్రతి టీం ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ఇండియా ఆఫ్ కోర్స్. ఇండియా ఆడుతున్న సూపర్ 8 మ్యాచ్లు ఏంటి? సౌత్ ఆఫ్రికాతో ఫిబ్రవరి 22న, జింబాబ్వేతో ఫిబ్రవరి 26న అండ్ మార్చ్ 1న అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్, అహ్మదాబాద్, చెన్నై అండ్ కోల్కతా. ఇవి ఇండియా మ్యాచెస్. నౌ ప్రస్తుతానికి న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మ ఫామ్ అందరినీ కూడా చాలా కంగారు పెడుతోంది. అండర్స్టాండబుల్. 3 zeros, 3 times డక్ అవుట్ ఇప్పటిదాకా వరల్డ్ కప్లో ఒక్క రన్ కూడా లేదు. పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు సే దట్ డ్రాప్ చేయాలి. చాలా ఎమోషనల్ కాల్ ఇది. బికాజ్ ఈ డ్రాప్ చేయాలి అంటున్న వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒక ఇండివిజువల్ ప్లేయర్ ఫ్యాన్, తర్వాత టీమిండియా ఫ్యాన్. నో ఎవ్రీబడి ఇస్ ఎ టీమిండియా ఫ్యాన్, ఐ అండర్స్టాండ్ మా బ్రో. అందరికీ టీమిండియా గెలవాలని ఉంటుంది. కానీ మనం ఏంటంటే, ఇది మానవ నైజం కూడా అనుకుంటా, మెజారిటీ ఆఫ్ అస్ వాళ్ళకి ఏంటంటే ఇండివిజువల్ ప్లేయర్, మనకి హీరో వర్షిప్ చాలా ఇష్టం. మన రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ, అది మూవీస్ అయినా, పాలిటిక్స్ అయినా, క్రికెట్ అయినా, ఏ స్పోర్ట్ అయినా సరే మనకి హీరో వర్షిప్ చాలా ఎక్కువ ఇష్టం. మనకు ఒక పర్టికులర్ ప్లేయర్ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. టీమ్ స్పోర్ట్ అని కూడా మర్చిపోతాం మనం. అది తప్పు కాదు, బట్ అది సరి కూడా కాదు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అయితే ఇక్కడ ఎవరైతే సంజు శాంసన్ ఫ్యాన్సో, అంటే దే ఆర్ ఇండియన్ ఫ్యాన్స్, ఇండియన్ టీమ్ ఫ్యాన్స్, బట్ ఫస్ట్ సంజు శాంసన్ ఫ్యాన్సో, ఎవరైతే ఫస్ట్ శుభ్మన్ గిల్ ఫ్యాన్సో, వీళ్ళందరూ కూడా అర్జెంటుగా అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలి. ఎందుకంటే తను 3 zeros కొట్టాడు కదా, డక్అవుట్ ఎన్నిసార్లు అయిన తర్వాత తను ఫామ్లో లేడు కదా, తనకి రన్స్ లేవు కదా, డ్రాప్ చేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఇప్పుడు కమెంట్ చేస్తారు, నీకు ఎవరైనా చెప్పారా అని. చెప్పారు భయ్యా, 2 reels పెట్టా ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. దాని కింద కమెంట్లు చూడండి, సగానికంటే ఎక్కువ ఎందుకు డ్రాప్ చేయాలి అభిషేక్ శర్మని అనే ఉంటాయి. సో ఉన్నారు ఇలాంటి ఆలోచించే వాళ్ళు. వాళ్ళతోటి ఈ చర్చ అండ్ మిగతా వాళ్ళు కూడా యూ కెన్ ఫాలో అలాంగ్. ఓకే, క్రికెట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ నంబర్స్. మీరు ప్రతి మ్యాచ్లో బ్యాటర్ అయితే రన్స్ కొట్టారా, లేకపోతే ఎవ్రీ సెకండ్ గేమ్ రన్స్ కొట్టారా, ఎవ్రీ థర్డ్ గేమ్ రన్స్ కొట్టారా, బౌలర్ అయితే వికెట్స్ తీస్తూనే ఉన్నారా, ఎక్కువ రన్స్ ఇచ్చేసారా. ఇట్స్ నాట్ ఓన్లీ నంబర్స్. మీ ఫామ్ కూడా కొన్నిసార్లు బ్యాటర్ అయితే రన్స్ పరంగా మాత్రమే ఉండదు. మీ ఫామ్ ఓన్లీ వికెట్స్ తీస్తేనే ఫామ్లో ఉన్నట్టు కాదు. బౌలర్స్గా కూడా ది లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. మీరు ఎటువంటి హెడ్ స్పేస్లో ఉన్నారు, మీరు బ్యాటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది స్టిక్ టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అవుట్ అవుతున్నారు, ఎన్ని బాల్స్ తీసుకొని అవుట్ అవుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారా ఉన్నంతసేపు, ఫస్టే అవుట్ అయిపోతున్నారా, ఆడినంతసేపు మిడిల్ చేస్తున్నారా లేదా, తడబడుతున్నారా, తడువుతున్నారా, బీట్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. దానికి తోడుగా మీరు గతంలో ఏం చేస్తున్నారు, రీసెంట్ పాస్ట్లో ఏం చేశారు, ఓవరాల్గా కెరియర్లో ఏం చేశారు, ఆ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ని 1 సంవత్సరం కంటే ఎక్కువ టీమిండియా నుంచి డ్రాప్ చేయలేదు. టీమిండియా వాజ్ కన్సిస్టెంట్లీ వినింగ్. ఆఫ్ కోర్స్ హీ వాజ్ ద క్యాప్టెన్, బట్ రన్స్ రావట్లేదు. తన బ్యాట్ నుంచి 1/2 century లేదు, బట్ దే కెప్ట్ హిమ్ ఇన్ ద సైడ్. తనతో పర్సిస్ట్ చేశారు. అండ్ న్యూజిలాండ్ సిరీస్ రాగానే జస్ట్ బిఫోర్ ది వరల్డ్ కప్ తను రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడ ఈ వరల్డ్ కప్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. తను ఫామ్లోకి తిరిగి రాలేదా? తను మంచి బ్యాటర్ కాదా? అప్పుడు రన్ స్కోర్ చేయలేదు కాబట్టి తను పిచ్ ప్లేయర్ అయిపోయాడా? తనని డ్రాప్ చేసి ఉంటే, సెలెక్ట్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లు వచ్చేవా? ఇవి ఆలోచించాలి.
ఇప్పుడు వెంటనే అందరూ అడిగే క్వశ్చన్, సంజు శాంసన్ డ్రాప్ చేయలేదా, శుభ్మన్ గిల్ని డ్రాప్ చేయలేదా? శుభ్మన్ గిల్ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. టెస్ట్కి, ఓడిఐస్కి స్ట్రైట్ అవే తను పిక్ చేసి ప్లేయింగ్ లెవెన్లో పెట్టేసుకుంటారు. కెప్టెన్ కూడా తనే. T20I ఫార్మాట్లో ఏ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే ఇండియా ఆడుతున్నారో దానికి తనకంటే బెటర్ బ్యాటర్స్ ఉన్నారు అని నేను ఎప్పుడు చెప్తుంటా. దట్ డస్ నాట్ మేక్ శుభ్మన్ గిల్ అ బ్యాడ్ బ్యాటర్ ఇన్ T20Is. ఇది మాత్రమే చెప్పేది ఎప్పుడు కూడా. శుభ్మన్ గిల్కి చాలా అవకాశాలు వచ్చాయి, తను వైస్ కెప్టెన్ కూడా చేశారు, కానీ తను రన్స్ కన్సిస్టెంట్గా స్కోర్ చేయలేకపోయాడు. ఈవెన్చువలీ హీ హ్యాడ్ టు బీ డ్రాప్డ్. ఇషాన్ కిషన్ని తీసుకొచ్చారు. వాసన్ దట్ వెరీ గుడ్ మూవ్? ఆనెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పండి, అది సరైన మూవా కాదా? సెలెక్టర్స్ ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. సయ్యద్ ముష్తాక్ అలీలో జార్ఖండ్ని లీడ్ చేసి ఫైనల్లో 100 కొట్టి 1 రన్ స్కోర్ చేసిన తర్వాత ట్రస్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇషాన్ కిషన్ని మళ్ళీ స్క్వాడ్లోకి తీసుకొచ్చారు. తనకు అవకాశం వచ్చింది బికాస్ తిలక్ వర్మ ఫిట్గా లేడు కాబట్టి. తిలక్ వర్మ ఫిట్గా ఉంటే బహుశా ఆడేవాడు కూడా కాదేమో. బట్ హీ గాట్ హిస్ ఛాన్స్, హీ గ్రాబ్డ్ హిస్ ఛాన్స్, రన్ స్కోర్ చేశాడు. దెన్ అఫ్ కోర్స్ వరల్డ్ కప్లో కూడా తనే ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా మారాడు. సంజు శాంసన్ విషయానికి వస్తే, సంజు శాంసన్కి ఒకటైతే నేను గ్యారంటీగా ఒప్పుకుంటే ఎప్పుడు చెప్తా, తనకి కన్సిస్టెంట్గా అవకాశాలు రావు. ఒక 5 మ్యాచ్లు వస్తాయి, తర్వాత డ్రాప్ అయిపోతాడు. 3 మ్యాచ్లు ఆడతాడు, తర్వాత డ్రాప్ అయిపోతాడు. ఎప్పుడు కూడా తన మెడపైన కత్తి ఉంటుంది. ఇది వాస్తవం, ఇది ఒప్పుకుంటా. లైఫ్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్ టు సంజు శాంసన్. క్రికెట్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్ టు సంజు శాంసన్. ఐ యాక్సెప్ట్, ఐ అగ్రీ, పూర్తిగా ఒప్పుకుంటా. బట్ అగైన్ వరల్డ్ కప్కి వచ్చే ముందర తనకి 5 మ్యాచ్లు పూర్తిగా ఇచ్చారు. తనకు ఒక భరోసా ఇచ్చుంటారు, నువ్వు 5 మ్యాచ్లు ఆడుతున్నావు, ఫ్రీగా ఆడు అని. తను ఒకే విధంగా అవుట్ అవడం కూడా గమనించుంటారు మీరు. ఒకే విధంగా అంటే 0 పైన అవుట్ అవడం కాదు, ఆ లెగ్ స్టంప్ బయటికి జరిగిపోయి అవుట్ అవడం. దేంతో అయితే ఇంతకు ముందర రన్ స్కోర్ చేసేవాడో అదే టెక్నిక్తో ఇప్పుడు అవుట్ అవుతున్నాడు. ఎస్, తనకి ఇంకో 10-15 మ్యాచ్లు ఇస్తే తను రన్ స్కోర్ చేస్తాడేమో, కానీ అదే టైంలో వేరే వాళ్ళు రన్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ న్యూజిలాండ్ సిరీస్లోనే ఇషాన్ కిషన్ రన్ స్కోర్ చేశాడు. ఆ న్యూజిలాండ్ సిరీస్లోనే అభిషేక్ శర్మ రన్ స్కోర్ చేశాడు. ఇప్పుడు 3 ఉన్నప్పుడు దాంట్లో 2 రన్ స్కోర్ చేసినప్పుడు ఎవరిని పిక్ చేస్తారు? మీరు ఒక కంపెనీకి ఓనర్ అనుకుందాం. మీకు 2 పొజిషన్స్ ఉన్నాయి, 4 ఆ పొజిషన్స్ కోసం అప్లై చేశారు. మీరు ఏ క్యాండిడేట్స్కి ఆ జాబ్ ఇస్తారు? 2 పొజిషన్లో 4 అప్లై చేశారు, ఇద్దరికీ ఇవ్వగలరు కదా. ఏదో పారామీటర్స్ పెట్టుకుంటారు కదా, ఈ పారామీటర్స్కి సరితూగుతుంటే నేను జాబ్ ఇస్తాను, ఇంకో ఇద్దరికి ఇవ్వలేను అని అనుకుంటారు కదా. ఆ ఇద్దరు చెడ్డవాళ్ళని కాదు, ఆ ఇద్దరికంటే ఎవరికైతే జాబ్ ఇచ్చారో వాళ్ళు బెటర్ అని. ఇది అర్థం చేసుకోగలగాలి. నౌ సంజు శాంసన్కి అన్యాయం జరిగింది కాబట్టి అందరికీ అన్యాయం జరగాలి అనడం కరెక్టా? సంజు శాంసన్కి జరిగిన తప్పు ఇంకెవరితోటి జరగకూడదు అనుకోవడం కరెక్టా? తను నంబర్ 1 T20I బ్యాటర్. ఈజ్ ద ఫాస్టెస్ట్ టు రీచ్ 1000 runs. నేను అన్ని బట్టి కొట్టి చెప్పేది మీకు తెలిసి ఎలాగో నేను చేయనా పని అని. మీరు ఆ నంబర్స్ చూసుకోండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ నంబర్స్ 100%. కానీ కొంతమంది నంబర్స్ చూసే క్రికెట్ అనుకుంటారు, ఇది వాళ్ళ కోసం. నంబర్స్ చూడండి, హిజ్ నంబర్స్ ఆర్ గుడ్. తను ఎన్ని మ్యాచ్లు ఓపెన్ చేశాడు, ఎన్ని రన్ స్కోర్ చేశాడు, ఎంత ఫాస్ట్గా రన్ స్కోర్ చేశాడు. తనకున్న డకౌట్స్లో 5 గత 7 ఇన్నింగ్స్లో వచ్చాయి. తన కెరియర్ మొత్తంలో 6 ఎన్నో డకౌట్స్ ఉన్నాయి, దాంట్లో 5 గత 7 మ్యాచ్ల్లో వచ్చాయి నిజమే. బట్ దాని ముందర ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాడు. హీ వాజ్ స్కేర్లీ కన్సిస్టెంట్. ఆ రిస్క్ టేకింగ్ ఎపటైట్ తోటి అన్ని రన్ స్కోర్ చేయడం, అంత కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయడం మామూలు విషయం కాదు. అదే రిస్క్ సంజు శాంసన్ కూడా తీసుకుంటాడు. విచ్ ఇస్ వై సంజు శాంసన్ కూడా అడపాదడపానే రన్ స్కోర్ చేస్తాడు. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. హై రిస్క్ క్రికెట్ ఆడినప్పుడు మీరు ఎక్కువ సందర్భాల్లో అవుట్ అవుతారు. బట్ ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ అభిషేక్ శర్మ, తన సక్సెస్ పర్సెంటేజ్ ఇస్ వెరీ హై. ఎస్, ఈ 3 మ్యాచ్లు రన్ స్కోర్ చేసి చెప్పి డ్రాప్ చేసేస్తామా? మొత్తం కెరీర్ అంతా నంబర్స్ చూశారు. సంజు శాంసన్ నంబర్స్ చూడండి, ఎవరి నంబర్స్ బెటర్గా ఉన్నాయి? వాళ్ళే అగ్రీ అగైన్ దట్ సంజు శాంసన్కి అభిషేక్ శర్మకి వచ్చినన్ని కంటిన్యూస్ అవకాశాలు రాలేదు. బట్ ఓవరాల్గా నంబర్స్ చూస్తే ఎవరి నంబర్స్ బెటర్గా ఉన్నాయి? దిస్ డజంట్ మేక్ సంజు ఎ బ్యాడ్ ప్లేయర్. ఇట్ ఓన్లీ మీన్స్ అభిషేక్ బెటర్గా పర్ఫామ్ చేశాడు సంజు శాంసన్తో పోలిస్తే. ఇషాన్ కిషన్ బెటర్గా పర్ఫామ్ చేశాడు సంజు శాంసన్తో పోలిస్తే ఈ ఇటీవల కాలంలో. నౌ మొత్తం కెరీర్ అంతా నాకెందుకు, రీసెంట్ ఫామ్ మాట్లాడుకుందామంటారా? సరే, లాస్ట్ 15 మ్యాచ్లు చూసుకుందామా? లెట్స్ చెక్ లాస్ట్ 15 games దట్ అభిషేక్ శర్మ హ్యాస్ ప్లేడ్, సంజు శాంసన్ హ్యాస్ ప్లేడ్ అండ్ శుభ్మన్ గిల్ హ్యాస్ ప్లేడ్. దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఓకే, లాస్ట్ 15 ఇన్నింగ్స్లో ఎన్ని సందర్భాల్లో ఎన్ని రన్స్ స్కోర్ చేశారో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఏం చేశాడు? 15 ఇన్నింగ్స్లో 361 runs, 27.8 యావరేజ్, 190 స్ట్రైక్ రేట్, 2 half centuries, 3.2 balls per boundary. ఇది అభిషేక్ శర్మ. శుభ్మన్ గిల్ ఏం చేశాడు? 15 ఇన్నింగ్స్లో 291 runs, 24.3 యావరేజ్, 137 స్ట్రైక్ రేట్, బాల్స్ పర్ బౌండరీ ఎక్కువ కంపేర్ టు అభిషేక్ శర్మ. సంజు శాంసన్ లాస్ట్ 15 ఇన్నింగ్స్లో
259 రన్స్, యావరేజ్ 17.3, స్ట్రైక్ రేట్ 136, ఒక హాఫ్ సెంచరీ, బాల్స్ పర్ బౌండరీ 5.4. పారామీటర్స్ అన్ని కలిపి చూడండి. యావరేజ్ ప్లస్ స్ట్రైక్ రేట్ ఎవరిది బెటర్, బాల్స్ పర్ బౌండరీ ఎవరిది తక్కువ. ఇది లాస్ట్ 15 ఇన్నింగ్స్. దీంట్లో అభిషేక్ శర్మకి డక్అవుట్స్ కూడా ఉన్నాయి. అవి కలుపుకొని చూసినా కూడా హిస్ నంబర్స్ ఆర్ బెటర్. వాట్ డస్ దట్ టెల్ యూ? సరే, ఇంకో పని చేద్దాం. ఈ యావరేజ్లు గట్రా ఇవన్నీ నాకొద్దు, ఇండివిజువల్ స్కోర్స్ చూద్దామంటారా? సరే, ఒకవేళ ఒక T20 ఫార్మాట్లో 20 రన్స్ ఒక బ్యాటర్ స్కోర్ చేస్తే సక్సెస్ అనుకుందాం. 20 చాలా ఎక్కువ అక్కర్లేదు, బికాస్ కొన్ని సందర్భాల్లో 10 బాల్స్లో 20 స్కోర్ చేయడం కూడా మంచి స్టార్ట్ ఇచ్చినట్టు యాజ్ ఓపెనర్స్. నౌ 20 ఒక సక్సెస్ఫుల్ స్కోర్ అంటే లాస్ట్ 15 ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ స్కోర్స్ చూడండి. ఎస్, మీకు వరుసగా సున్నాలు కనిపిస్తాయి. గత 7 ఇన్నింగ్స్లో 5 సున్నాలు ఉన్నాయి అక్కడ. కానీ 20 ఎన్నిసార్లు దాటాడతాను? ఐ కెన్ కౌంట్ 8 times హియర్. 8 సార్లు అవుట్ ఆఫ్ 15, 8 out of 15 తను 20 or 20 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు, విచ్ ఇస్ మోర్ దాన్ 50%. తను ఆడే హై రిస్క్ క్రికెట్కి మోర్ దాన్ 50% ఎవ్రీ సెకండ్ ఇన్నింగ్స్ తను రన్ స్కోర్ చేస్తాడు. ఓకే, నా కంపేర్ దట్ టు సంజు శాంసన్. సంజు శాంసన్ ఏం చేశాడు? తనకి ఎన్ని 20+ స్కోర్స్ ఉన్నాయని చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 20+ స్కోర్స్. నాట్ బ్యాడ్, అబ్సల్యూట్లీ నాట్ బ్యాడ్, కంపేరబుల్, రైట్? ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. బట్ మార్జినలీ బెటర్ ఎవరు? అభిషేక్ శర్మనే. దిస్ డస్ నాట్ మేక్ సంజు ఎ బ్యాడ్ ప్లేయర్. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కమెంట్లో నువ్వు సంజు కోసం మాట్లాడవా అంటే వాళ్ళ కోసమే మళ్ళీ చెప్తున్నా. చాదస్తంలా అనిపించినా మళ్ళీ చెప్తున్నా. శుభ్మన్ గిల్ స్కోర్స్ చూడండి. తనకెన్ని 20+ స్కోర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. తనకు కూడా 7 20+ స్కోర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ 20+ స్కోర్స్ 8, 6, 7 ఉన్నాయి గత 15 ఇన్నింగ్స్లో. బట్ వాళ్ళ యావరేజెస్ అండ్ స్ట్రైక్ రేట్ చూస్తే ఎవరి నంబర్స్ బెటర్గా ఉన్నాయి? ఆలోచించండి, చూడండి, కొంచెం కామ్గా ఆలోచించండి. ఇండియన్ టీంకి ఏది కరెక్ట్ అని ఆలోచించండి. ఎవరికన్నా ఇంజురీ అయితే, ఎవరైనా అవైలబుల్గా లేకపోతే సంజు శాంసన్ ఇస్ ద నెక్స్ట్ ఓపెనర్ ఇట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సంజు కనుక వచ్చిన 5 అవకాశాల్లో అగేన్స్ట్ న్యూజిలాండ్ రన్స్ స్కోర్ చేసి ఉంటే తనే ఆడుండేవాడు. ఈ వరల్డ్ కప్లో కూడా ఈ గాట్ గేమ్ 7 బాల్స్లో 22 పరుగులు స్కోర్ చేశాడు. అదొక పెద్ద నాక్గా మారుంటే అభిషేక్ సరిగ్గా ఆడట్లేదని చెప్పి సంజు వైపు వెళ్లేవాళ్లేమో. ఇప్పటికి కూడా అభిషేక్ శర్మ నెక్స్ట్ 3 మ్యాచ్లో రన్ స్కోర్ చేయకపోతే దే మైట్ థింక్ అబౌట్ సంజు శాంసన్. పాసిబిలిటీ లేకపోలేదు. ఎవరు ఆడినా సరే ఇండియన్ టీం బాగా ఆడాలని కోరుకోవాలి. అంతేగాని సంజుకి ఇట్లా జరిగింది కాబట్టి అభిషేక్ని కూడా తీసేయండి, గిల్ని పెట్టుకోలేదు అభిషేక్ని తీసేయండి, మా రుతురాజ్ గైక్వాడే లేడు అభిషేక్ శర్మ ఎందుకు, మా శ్రేయస్ అయ్యర్ బెటరు అభిషేక్ శర్మ ఎందుకు? వాళ్ళు అసలు స్క్వాడ్లోనే లేని వాళ్ళు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇండియన్ టీం గెలవడం. దానికి ఏది బెటర్? ఒక రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు టీంలో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ప్లేయర్, సంజు శాంసన్ జరిగింది ఏంటి అన్యాయం? తను ఎప్పుడు టీంలో తీసేస్తాడో తెలియదు. అలాంటి ఒక ప్రెషర్లో ఆడాలి. అలాంటి ప్రెషర్లో ఆడుతున్నప్పుడు మీ బెస్ట్ ఇవ్వలేరు. మీ బెస్ట్ ఇవ్వలేనప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతాయి. ఫెయిల్యూర్స్ ఎక్కువైనప్పుడు ఇట్స్ ఎ విషస్ సైకిల్, మీరు టీం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం సృష్టిస్తే ఇన్ ఎ వరల్డ్ కప్ టీమ్ అట్మాస్ఫియర్ బాగుంటుందా? ప్లేయర్స్ స్పేస్ ఆఫ్ మైండ్ బాగుంటుందా? వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తారా? థింక్ చేయండి మీరే. మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం జరుగుతుంది ఆలోచించండి. మీకు 3 మ్యాచ్లు డక్అవుట్ అవ్వగా తీసేస్తామంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ స్కూల్ గేమ్లోనో కాలేజ్ గేమ్లోనో మీ ఆఫీస్కి ఆడుతున్నప్పుడు ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత మీరు ఉంటావో తీసేస్తామో డిసైడ్ చేస్తామంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే యార్డ్ స్టిక్ ఇక్కడ అభిషేక్ శర్మకి వాడండి. అభిషేక్ శర్మ ఇఫ్ హీ కమ్స్ గుడ్ he will win you games. Just like Sanju Samson, if he comes good, he will win you games. But right now, team Abhishek Sharmani prefer చేశారు because his credentials are great. He's the number 1 T20I batter for a long time. సంవత్సరంన్నర కాలంగా తనే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేస్తున్నాడు. అలాంటి బ్యాటర్ని నమ్మాలి. ఇఫ్ he comes good in the semi-final or the final, ఇండియా ఒకవేళ చేరితే he'll win you the game. He'll win you the trophy. ఇక్కడ కంపేర్ చేస్తున్నాను కాదు, బట్ ఇలాంటివి చాలా సందర్భాలు జరిగాయి. 2011లో మహేంద్ర సింగ్ ధోని ఫైనల్స్ తప్ప ఎక్కడా కూడా రన్ స్కోర్ చేయలేదు. 1999 ఓడిఐ వరల్డ్ కప్లో ఆడమ్ గిల్క్రిస్ట్ ఫైనల్స్ తప్ప ఎక్కడా రన్ స్కోర్ చేయలేదు. 2007లో కూడా గిల్క్రిస్ట్ మెజారిటీ ఆఫ్ ది టోర్నమెంట్ రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. 2024 T20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ త్రూఅవుట్ ది వరల్డ్ కప్ రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. ఫైనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ నాక్. అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ అని కాదు, అభిషేక్ శర్మ ధోని అని కాదు, ఇలాంటి ప్లేయర్స్ కూడా అలాంటి టోర్నమెంట్స్ ఉన్నాయి. బట్ దే డూ కమ్ గుడ్. యూ బ్యాక్ దెమ్, యూ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. నీ మీద నమ్మకం ఉంది అని చెప్పాలి. తను ఇంతకు ముందర ఏ మంచి నాక్స్ ఆడాడో దాన్ని గుర్తు చేయాలి, అవి చూపించాలి. యూ హ్యావ్ టు ఫిల్ హిమ్ విత్ కాన్ఫిడెన్స్.
అప్పుడు వెళ్ళి తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎవ్రీబడి వాంట్స్ టు సక్సీడ్. సంజు శాంసన్కి ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టాలని ఉండదా? ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో కుదరదు. దట్స్ క్రికెట్ ఫర్ యూ. మీరు ప్రతి మ్యాచ్లో, మీ టెన్నిస్ బాల్ మ్యాచ్, మీ కాలనీలో ఆడే మ్యాచ్, మీ స్కూల్కి ఆడే మ్యాచ్, మీ కాలేజ్కి ఆడే మ్యాచ్లో మీరు ప్రతి మ్యాచ్లో రన్స్ కొడతారా? కొట్టలేరు. అది సాధ్యం కాదు. అలానే మీరు బ్యాట్స్మెన్ అయిపోతారా? అవ్వరు. ఇట్స్ జస్ట్ దట్ మీ ఫామ్ కొన్నిసార్లు వదిలేస్తుంది, కొన్నిసార్లు టైం నడవదు సరిగ్గా, కొన్నిసార్లు బౌలర్లు బాగా వేస్తారు. దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అది అర్థం చేసుకోవాలి. ఇలా ఇండివిజువల్ ప్లేయర్ మీద ఉన్న ప్రేమతోటి అందరికీ అదే అన్యాయం జరగాలని కోరుకోవడం, ఎవరో అంటారు ఇది, ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ విల్ మేక్ ద వరల్డ్ గో బ్లైండ్. 2 wrongs don't make a right. మ్యాథ్స్లో నెగిటివ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుందేమో కానీ 2 wrongs don't make a right. సంజు శాంసన్ జరిగిన తప్పు అని మీరు నమ్మితే అభిషేక్ శర్మకు అదే తప్పు జరగాలని కోరుకోకూడదు. అరే నాతో తప్పు జరిగితే ఇంకెవరికో జరగకూడదు అనుకోవాలి కానీ ప్రపంచం మొత్తానికి అదే తప్పు జరగాలంటే ఇస్ దట్ ఫేర్? దట్ సంథింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్. ఆలోచించండి, నంబర్స్ మళ్ళీ చూసుకోండి, దెన్ టేక్ ఎ కాల్. కామెంట్స్ ఆర్ ఓపెన్. ఆఫ్ కోర్స్ మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, మీ ఫేవరెట్ ప్లేయర్స్ మీకు ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఈవెన్చువల్గా ఫైనలీ అందరం కూడా ఇండియన్ టీమ్కి సపోర్ట్ చేస్తాం. అది మర్చిపోకండి. ఇండియన్ టీమ్ కమ్స్ ఫస్ట్, తర్వాతే ఇండివిజువల్ ప్లేయర్స్. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. జై హింద్. I'll see you in the next video. Adios, amigos.